నేను రీసెంట్‌గా ఒక ఐటీ ఈవెంట్ అటెండ్ అవ్వడం జరిగింది. అందులో నియర్లీ ఒక 20-30 ఐటీ కంపెనీస్‌కి సంబంధించినటువంటి హెచ్ఆర్ మేనేజర్స్‌తో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఫుల్ డే ఈవెంట్ అది. సో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నేను అడిగిన క్వెషన్ ఏంటి అంటే ప్రెజెంట్ బీటెక్ చదువుతున్న లేదా డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఐటీ కంపెనీస్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అవ్వాలి అంటే యాజ్ ఎ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌గా వాళ్ళలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? లేదా ఎలాంటి డ్రాబ్యాక్స్ వల్ల వాళ్ళు సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు? అసలు వాళ్ళ మీద మీకున్న కంప్లైంట్స్ ఏంటి అని చెప్పి హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో నేను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు నియర్లీ ఒక 100-150 టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్కి క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి, ప్రజెంట్ స్టూడెంట్స్లో టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ స్కిల్స్ లేవు. అంటే వాళ్ళు ఇంటర్న్షిప్స్ అటెండ్ అయ్యామని చెప్తున్నారు, సర్టిఫికేట్స్ చూపిస్తున్నారు, సర్టిఫికేషన్స్ చూపిస్తున్నారు, మార్క్స్ చూపిస్తున్నారు, పర్సంటేజ్లు చెప్తున్నారు కానీ రియల్ టైం ప్రాజెక్ట్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు. సో అంటే టెక్నికల్ గా కూడా నాలెడ్జ్ ఉంటుంది, బట్ అది ప్రాజెక్ట్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళకి తెలియటం లేదు. ఇది ఫస్ట్ది.